హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు నేను ఇడ్లీ చేయబోతున్నాను. ఇదే ఫస్ట్ టైం గాయస్, అది కూడా స్మాల్ ఇడ్లీ. సరే అండి, రండి మా అమ్మ డైరెక్షన్స్ చెప్తా ఉంది. సో ఆ డైరెక్షన్స్తో నేను చేస్తున్నాను. అట్లాగే నా దీంతో పాటు మీరు కూడా నేర్చుకోండి. ఇదిగోండి గాయస్, ఇదే చిన్న ఇడ్లీ ప్లేట్. దీంట్లోనే మనం వేయబోతున్నాం. ఫస్ట్ పిండి తీసుకుని కొద్దిగా సరిపడా సాల్ట్ వాటర్ వేసుకొని కలుపుకున్నాక స్పూన్ తీసుకొని కొద్దిగా వేస్తూ ఉండండి గాయస్. స్పూన్తోనే వేయండి, వేరేది అసలు గెరెట్తో వేయలేము. స్పూనే మనకి చాలా ఈజీగా ఉంటుంది వేయడానికి. గెరెట్ అంటే చాలా కష్టం, అది పెద్ద ప్లేట్లోకి వేయగలుగుతాం. సో చూస్తూ ఉండండి ఎట్లా చేస్తున్నాను. సో ఇది అయిపోయినాక పెద్ద ఇడ్లీలో చేద్దాము. ఓకే గాయ్స్, చూస్తూ ఉండండి. నేను వన్ వీక్ నుంచి అడుగుతూ ఉన్నాను ఈ స్మాల్ ఇడ్లీ చేయమని, కానీ చేయను అంటుంది. అందుకనేసే నేను ఈరోజు కిచెన్లోకి వచ్చి ఇడ్లీలు చేస్తున్నాను గాయస్. ఇదిగోండి చూస్తూ ఉండండి గాయస్. ఇప్పుడు నేను ఏదైనా వంట చేయడం అంటే ఇదే ఫస్ట్ టైం గాయస్, ఇంకెప్పుడు చేయలేదు. అది కూడా ఇడ్లీలోనే కాదు, అన్ని వెరైటీల్లో. ఓకే గాయస్, చూస్తూ ఉండండి. ఇడ్లీలు ఎప్పుడైనా వేస్తే నాకు 9 ఇయర్స్ అండి. సో నేను 9 ఇయర్స్ అప్పుడు వేస్తున్నాను. ఇదే ఫస్ట్ టైం. మీరు ఎప్పుడు వేసారు? గైస్, స్పూన్ తోటి ఆల్మోస్ట్ అన్నీ వేసేసాను గైస్. ఫుల్ అయింది. ఇప్పుడు మనం ఈ ప్లేట్ని పక్కన పెట్టుకుని పెద్ద ప్లేట్ని తీయబోతున్నాం గైస్. సరే గైస్, ప్లేట్ అయిపోయింది. ఇప్పుడు ఇదిగోండి గైస్, చూడండి గైస్, ఫ్లవర్ లాగా ఎట్లా వచ్చిందో. ఇప్పుడు మనం పెద్ద ప్లేట్లోకి వెళ్ళిపోతున్నాం. సో స్పూన్ పక్కన పెట్టేయండి, గెరిట్ తీసుకోండి. పెద్ద ప్లేట్లోకి స్పూన్ కరెక్ట్ కాదు, అది ఎక్కువ టైం తీసుకుంటుంది. ఓన్లీ గెరిటే తక్కువ టైం తీసుకుంటుంది గాయస్. చూడండి ఎట్లా వేస్తున్నాను. ఇంకే పిండి తీసుకోండి గాయస్, అప్పుడు సరిపోతుంది. అయ్యా చూడండి గాయస్, నాకు ఎట్లా పడిందో గాయస్. సరే గాయస్, నేను వెళ్ళి క్లీన్ చేసుకుంటా. ఇదిగోండి గాయస్, నేను అన్నీ వేసేసాను. ఇప్పుడు లోపలికి ఇన్సర్ట్ చేస్తున్నా, కుక్కర్లోకి ఇన్సర్ట్ చేయడానికి. ఇప్పుడు హోల్స్ 3 ఉంటాయి కదా, ఆ 3 హోల్స్ ఇడ్లీ మీద రావాలి. అప్పుడు బాగా ఉడుకుతుంది అంట గాయస్. మా అమ్మ చెప్పింది ఇది. ఇదిగోండి గాయస్, సో నేను అట్లానే సెట్ చేస్తున్నా. ఫస్ట్ ఇట్లా పెట్టి హోల్ పెడుతున్నాను గాయస్. కరెక్ట్గా ఫిట్ అయింది అన్నీ ఇప్పటి వరకు. నెక్స్ట్ చూద్దాం. లాస్ట్కి చిన్న ఇడ్లీలు పెట్టుకోండి గాయస్, అప్పుడు ఈజీగా తీయగలుగుతాము. చూడండి గాయస్ ఎట్లా పెడుతున్నాను. మనం పెట్టలేము కాబట్టి ఒక స్టాండ్ పెట్టి పెడుతున్నాం గాయస్. అబ్జర్వ్ చేయండి, అక్కడ కింద ఏంటిదో చిన్నది ఉంది. సో అదే స్టాండ్, దాన్ని పెట్టి పెడుతున్నాం దాని మీద. ఓకే గాయస్, ఒక 5 minutes తర్వాత వెయిట్ చేయాలి. ఇడ్లీ కంప్లీట్ అయిపోయింది ఇప్పుడు. సో ఇప్పుడు కుక్కర్ది విజిల్ తీసేసి ఓన్లీ కుక్కర్ది లిడ్ పెట్టాలి. ఇప్పుడు 5 minutes అయిపోయి ఒక 20 minutes దాకా మనము ప్రెషర్ పెట్టాలి. ఓకే గాయస్, ఇప్పుడు మనం స్టవ్ స్టార్ట్ చేస్తున్నాం. ఒక 20 minutes దాకా ప్రెషర్ రావాలి. ప్రెషర్ వచ్చినాక మనము ఆపేయాలి గాయస్. సో ఇంకా 5 minutes తర్వాత చూద్దాం. ఒక 20 minutes
ఓకేనా గాయస్, 20 minutes అయిపోయింది గాయస్. ఇప్పుడు మనం విజిల్ని తీయబోతున్నాం, లిడ్ని తీయబోతున్నాం. ఫస్ట్ లిడ్ని తీసి పక్కన పెట్టేయాలి. చూడండి గాయస్, నేను చేసిన ఇడ్లీలు ఎట్లా బాగున్నాయా చూడండి గాయస్. ఇప్పుడు ప్లేట్లోకి తీసుకోబోతున్నాం గాయస్. సో ఫస్ట్ అన్నీ బయటకు తీయాలి కదా, సో తీద్దాం గాయస్. ఇదిగోండి గాయస్, ఒక ప్లేట్ తీసి స్టాండ్ తీసి పక్కన పెట్టా. ఇంకా ఇప్పుడు ఈ ఇడ్లీలు చూడండి గాయస్. ఇప్పుడు ఇడ్లీ టేస్ట్ చేయబోతున్నాం. ఓకే గాయస్, చాలా బాగుంది గాయస్, చాలా అంటే చాలా బాగుంది. నేను చేసినవి చాలా బాగున్నాయి.